ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, ఈ యొక్క కార్యక్రమంలో నేను వాక్యాన్ని బోధించబోతుండగా బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడని ప్రభువా నన్ను బలపరచమని, మీ యొక్క సాధనంగా, మీ యొక్క పరిక్రమంగా నన్ను వాడుకొనమని విజ్ఞాపన చేసుకుంటూ, ముఖ్యంగా తండ్రి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో, ఎవరైతే ఈ మాటలు వింటున్నారో నాయన వారిని, వారి కుటుంబ సభ్యులని ఆశీర్వదించి దీవించమని విజ్ఞాపన చేసుకుంటూ బ్రతిమాలకొనుచున్నాను. నాయన తండ్రి దేవ మరొక మారు తండ్రి మరి యొక్క వాక్యాన్ని బోధించబోతుండగా నన్ను బలపరచమని, నాకు కావలసినటువంటి జ్ఞానాన్ని దయచమని విజ్ఞాపన చేసుకుంటూ, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ మరొకమారు ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ దేవుని కృపలో, దయలో వర్ధిల్లుతున్నారని మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తున్నాను. మీరందరూ మరింతగా దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని, బలపడాలని, ఆయన యొక్క సువార్తను అనేక మందికి మీరు కూడా పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. వాక్య భాగంలోనికి వెళదాం. మొదటగా యెషయా గ్రంథంలో నుండి 40వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. చాలా బాగుంది కదా మొట్టమొదటి వచనం. దేవుని వాక్యము ఎప్పుడూ నిలిచి ఉంటుంది. దేవుని వాక్యము నిన్న, నేడు, నిరంతరము ఎప్పుడు ఒకే రీతిగా దేవుని వాక్యం ఉంటుంది. కానీ ఆ దేవుని వాక్యము మనల్ని బలపరుస్తున్నప్పటికీ కొన్నిసార్లు మనము బలపడలేకపోతున్నాము. దానికి కారణం ఏంటో ఒకసారి మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి. మరొక వచనం చూసుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 119వ అధ్యాయము 105వ వచనాన్ని నేను చదువుతున్నాను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. వాక్యానికి అంత ప్రాధాన్యత ఉన్నది. వాక్యం ఎలాంటిదంటే మన పాదములకు దీపం లాంటిది. అంటే మనల్ని నడిపిస్తుంది వాక్యము. వాక్యం మనల్ని అభివృద్ధి పరుస్తుంది. వాక్యం మనల్ని సరైనటువంటి స్థలాలకు చేరుస్తుంది. ఉన్నతమైన శిఖరాలకి వాక్యము మనల్ని చేరుస్తుంది. ఆ విషయాన్ని మనము ప్రగాఢంగా విశ్వసించాలి. మరొక వచనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనము. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. ఫుట్ నోట్లో పరిశోధించుడి అని ఉంది. అంటే లేఖనముల యందు మనకు నిత్య జీవం కలదని మనము ప్రతి దినము లేఖనాలను మనము పరిశీలించాలి. లేఖనాలను పరిశీలించకపోతే వాక్యం ఏం చెప్తుందో, వాక్యము ఏ రీతిగా మనతో మాట్లాడుతుందో మనం అర్థం చేసుకోలేం. వాక్యం యొక్క స్వభావము మనకు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా వాక్యాన్ని మనము పరిశీలించాల్సిందే. వాక్యాన్ని పరిశీలించకపోతే ఏమవుతుందంటే వాక్యము మరొక రీతిగా మనకు అర్థమయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉంది. ఓకేనా? సో వాక్యాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోవాలి. దానికి బాధ్యత పూర్తిగా మనమే వహించాలి. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆదివారం మీరు ఆరాధనకి వెళ్తున్నారు కదా, తర్వాత రోజుల్లో ఎంతసేపు మీరు వాక్యాన్ని చదువుతున్నారు? ఆదివారం తప్ప మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా మీరు వాక్యాన్ని చదువుతున్నారా, ధ్యానిస్తున్నారా? పోనీ వాక్యం తెలిసినటువంటి సహోదరుల దగ్గర ఎవరి దగ్గరైనా కూర్చుని ఈ వాక్య భాగానికి ఉన్నటువంటి అర్థం ఏమిటి అని ఎవరైనా అడుగుతున్నారా? అంటే నేనేం అంటలా, ఎవరికి ఉండేటటువంటి బిజీ స్కెడ్యూల్స్ వాళ్ళకు ఉన్నాయి. కానీ మన డే టు డే లైఫ్లో మన పనులతో పాటు కొంచెం దేవుని యొక్క వాక్యం మీద కూడా మనం దృష్టి నిలపాలి. దేవుని యొక్క వాక్యం మీద దృష్టి నిలపాలి. లేదంటే వాక్యం మనకు అర్థం కాదు. ఒక వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలని నేను చదువుతున్నాను. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు
మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. కొంచెం ఈ మాట విన్నప్పుడు ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ మనలోకి వస్తుంది. అంటే సత్యము, వాక్యమే సత్యం కదా, అది మీకు తెలుసు కదా, వాక్యమే సత్యము. మరి ఆ యొక్క వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. కేర్ఫుల్గా ఉండాలి వాక్యం చదివేటప్పుడు. ఎలాంటి బోధలో ఉన్నామో చాలా ఇంపార్టెంట్ అండి. ఎలాంటి వాక్యం వింటున్నామో అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ మన లైఫ్కి. సహజంగా నేను యేసుక్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడని ఒప్పుకున్నాను, ఇంకా అయిపోయింది, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, బాప్తిస్మం పొందాను, ఏదో నా పనులు నేను చేసుకుంటున్నాను, అది నార్మల్ స్టేజ్లో కరెక్ట్గా మీకు చెప్పాలంటే బేసిక్ స్టెప్ అనుకోవచ్చు, క్రిస్టియానిటీలో బేసిక్ స్టెప్. కానీ లేఖనాల్ని మీరు పరిశోధిస్తున్నారా లేదా అనేది సెకండ్ స్టెప్. లేఖనాలు మీరు పరిశోధిస్తున్నారా, అసలు వాటిని పరిశీలిస్తున్నారా లేదా అనేది సెకండ్ స్టెప్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వచనం చదువుకుందాం మనం. అపోస్తుల కార్యాలు మీ అందరికీ తెలిసిన వచనమే, మరొకసారి నేను జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు తెలియదని కాదు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాను. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ ఉన్నారు వారు. మనము లేఖనాలు పరిశోధిస్తున్నామా? బాప్టైజ్డ్ అయ్యారు, ఓకే, నేను అసలు కాదంటలేదు, మంచి పనే. బాప్టైజ్డ్ అయ్యారు, ఆరాధనకి వెళ్తున్నారు. లేఖనాల్ని పరిశోధిస్తున్నారా? లేఖనాన్ని పరిశోధించకుండా ఇంకా బేసిక్ స్టెప్లోనే మీరు ఉన్నారేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, వాక్యానికి సంబంధించినటువంటి మరొక మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనము. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. మరి దేవుని నోట నుండి వచ్చిన మాటలు ఏంటి అంటే వాక్యం మనకి ఏం సెలవిస్తుంది? ఇవన్నీ తెలుసుకోకపోతే ఎలా? ఖచ్చితంగా నేను మీకు ఒక ప్రామిస్ చేస్తున్నా. మీరు కనుక వాక్యాన్ని పరిశీలించడం స్టార్ట్ చేస్తే మీరు యూజ్ చేస్తున్నటువంటి మొబైల్స్ కంటే, మీరు ఆడుకునే ఆటల కంటే, మీరు చదువుకునే నార్మల్ బుక్స్ కంటే, అంటే స్టోరీ బుక్స్ కానీ వేరే వేరే ఉంటాయి కదా, అలాంటి వాటికంటే కూడా బైబిల్లో మీరు ఎక్కువ ఆనందిస్తారు. కొంతమంది గాసిప్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళేం మాట్లాడుకుంటున్నారు అని కొంచెం ఆలోచన చేస్తూ ఉంటారు. సహజంగా మనుషులకి అది ఉంటుంది. కానీ వీటన్నిటికంటే మీరు ఎప్పుడైతే లేఖనాలు పరిశోధిస్తారో, లేఖనాలు పరిశోధించేటప్పుడు చాలా ఎక్కువ ఆనందాన్ని, సంతోషాన్ని మీరు పొందుతారు. ఇది మాత్రం నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు ఈ వచనాన్ని మనం మాట్లాడుకున్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. మన వాక్యం అంతా మనకు తెలుసా అండి? మనకు వాక్యం మొత్తం తెలుసా? తెలీదా? తెలీదు. గబుక్కున ఏదైనా క్వశ్చన్ అడిగితే చెప్పలేము. అంటే మనము ఎక్కువగా ఫోకస్ చేయట్లేదన్నమాట. బైబిల్ కంటే, దేవుని కంటే మిగిలిన కొన్ని విషయాల మీద ఫోకస్ చేస్తున్నాం, కానీ మనము వాక్యం మీద ఫోకస్ చేయట్లేదని దాని అర్థం. అంటే ఒకవేళ ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు చెప్పలేకపోతే దానికి అర్థం అదే కదా. యేసుక్రీస్తు ప్రభువు గురించి, వాక్యం గురించి మనకి చాలా విషయాలు తెలుసు, కానీ కొంతమందికి యేసుక్రీస్తు ప్రభువుని అపోస్తులుగా పిలిచారనే సంగతి తెలియదు. యేసుక్రీస్తు ప్రభువుని అపోస్తులుగా పిలిచారనే సంగతి చాలామందికి, కొంతమందికి తెలియపోవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నా. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడును అయిన యేసు మీద లక్ష్యముంచుడి.
అపోస్తులు అంటే శిష్యులే కదా. ఆ అపోస్తులనే నామం యేసుక్రీస్తు ప్రభువుకు ఎందుకు వచ్చిందంటే అపోస్తులు చాలా విలువైన వాళ్ళు. అపోస్తులు చాలా విలువైన వాళ్ళు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, అపోస్తుల పేర్లు చెప్పండి. ఇప్పుడు నేను అడిగాను కదా, టక్మని మీకు గుర్తుకొచ్చిన వాళ్ళ అపోస్తుల పేర్లని రాయండి. ఎంతమంది రాసుకుంటారో మీకు మీరే మార్క్స్ వేసుకోండి. 100/100 వేసుకుంటారు, 100/50 వేసుకుంటారో మీ ఇష్టం. తెలియాలి కదా, జస్ట్ మీకు చెప్తున్నా అంతే సరదాగా. అపోస్తుల గురించి అపోస్తుల నామం యేసుక్రీస్తు కూడా పెట్టారంటే అపోస్తుల పరిచర్య, అపోస్తుల బోధ చాలా ముఖ్యమైనదని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. చాలా ముఖ్యమైన విషయం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనము, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచి అందును ప్రార్థన చేయటి అందును ఎడతెగక ఉండిరి. యేసుక్రీస్తు ప్రభువుని కూడా అపోస్తులు అని పిలిచారు. అలాగే ఎవరైతే బాప్తిస్మం పొందారో 3000 మంది, వారు అపోస్తుల బోధలో ఉన్నారని చక్కగా వచనం చెప్తుంది. మరి ఈరోజు మీరు, నేను, మనందరం కూడా అపోస్తుల బోధలో ఉన్నామా లేమా? అపోస్తుల బోధలో ఉన్నామా లేకపోతే మనుషుల బోధలో ఉన్నామా? ఒకసారి మీకు మీరే చెక్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు చెక్ చేసుకోగలుగుతారంటే బైబిల్ చదివినప్పుడే. మీరు వెళ్తున్నటువంటి ఆరాధన కానీ, మీరు వింటున్నటువంటి వాక్యాలు కానీ బైబిల్తో మీరు కంపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. మీరు అనుకుంటున్నారు కదా, వాక్యం నాకు చాలా తెలుసు, అంతా తెలుసు అని. నేను కూడా అట్లా అనుకోను. నాకు కూడా 1% బైబిల్ తెలుసు అని నేను అనుకుంటా ఉంటా. 1% నాకు బైబిల్ తెలుసు అనుకుంటా. బైబిల్లో కొన్ని ఎక్స్ట్రాడినరీ వెర్సెస్ ఉంటాయి. మీకు ఒక వచనం చెప్తా. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము, అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. మనం చదివినటువంటి వాక్యము బైబిల్ గ్రంథంలో యాజ్ ఇట్ ఈజ్గా మరొక చోట ఎక్కడన్నా రాయబడి ఉందా? యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో నేను చదివినటువంటి వచనము యాజ్ ఇట్ ఈజ్గా బైబిల్ గ్రంథంలో మరో చోట ఉందా అంటే ఉంది. మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నా. మీకా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము, అంత్యదినములలో యెహోవా మందిర పర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహం వచ్చినట్లు జనులు దానిలోనికి వచ్చురు. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేము నుండి యెహోవాకు బయలు వెళ్ళను. ఎందుకు ఈ 2 వచనాలు కోరిలేట్ అవుతున్నాయి? ఈ 2 వచనాలు ఎందుకు దగ్గరగా ఉన్నాయి? అది పరిశీలన చేయాలి. అట్లా పరిశీలన చేస్తే మనకు సత్యం అర్థమవుతుంది. వచనాన్ని వచనంతో మనం ఎప్పుడైతే పరిశీలిస్తామో అప్పుడు మనం సర్వసత్యంలో, అంటే అప్పుడు మనము సత్యంలోనికి వెళతాము. అప్పుడు మనకి సత్యం ఏంటో అర్థమవుతుంది. అప్పుడు వాక్యం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం అనగానే కేవలం ఆశీర్వాదాల కోసం వెళ్ళటం కాదండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించాలనే ఉద్దేశం మనకు ఉండటం మంచిదే. దేవుడు ఆశీర్వదిస్తాడు. మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడికి మనం ఏంటో తెలుసు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. దాని గురించి కాదు, కానీ వాక్యాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నానండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈలోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడవనైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. జాగ్రత్తగా ఉండాలి. ఏ బోధ పెడితే ఆ బోధలోకి వెళ్ళకూడదు. ఎవరు వాక్యం చెప్తే వాళ్ళ వాక్యం వినకూడదు. అది దేవుని వాక్యమా, దేవుని బోధ, మనుషుల బోధ, లేకపోతే మనుషుల పారంపర్యాచారముగా వస్తున్నదా అనేటటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయాలి. దేవుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చాలా చక్కటి విషయాల్ని బోధించడం జరిగింది. చూడండి, అపోస్తలుడైన పౌలు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను.
వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. చాలామంది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పునాదులు వేసుకుంటూ పోతారు. కొత్త బోధనలు తీసుకొస్తుంటారు. ఇలా ఆరాధన చేయాలి, అలా ఆరాధన చేయాలి, ఇలా పాటలు పాడాలి, అలా పాటలు చెప్పాలి, ఇట్లా మనం సాక్ష్యాలు చెప్పాలి, అలా చెప్పాలి. చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవన్నిటినీ మీరు బైబిల్తో సరిపోల్చుకోవాలనేది నా విజ్ఞాపన. అంతేగాని నేను ఎవరిని ఏమి అనట్లా. ఆ ఆలోచన మనకుందా లేదా? ఎందుకంటేనండి, యేసుక్రీస్తు ప్రభువుని అపోస్తలుడు అని అన్నారని, అపోస్తలులో బోధ ఉందని నేను మాట్లాడాను కదా. అపోస్తలులకి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయము. నాకున్న ఈ కొద్ది సమయంలో నేను ఇది వివరించలేను వాస్తవానికి. కానీ ఒకసారి దయచేసి మీరు బైబిల్లో ఈ వచనాలన్నీ తీసి ఒకసారి చదువుకోండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి నుండి చదువుతున్నప్పుడు అందులో యేసుక్రీస్తు ప్రభు తన దగ్గరికి వచ్చినటువంటి జన సమూహానికి ఆయన వాక్యాన్ని బోధిస్తారు. బోధించిన తర్వాత అపోస్తలులు ఏమంటారంటే, అయ్యా వారికి నువ్వు ఉపమాన రీతిగా చెప్పావు కదా, వారికి అవన్నీ అర్థమవుతాయి అంటే, చూడండి యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులతో ఏం మాట్లాడుతున్నారో. మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనము. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లానెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అంటే వాళ్ళకి అర్థం కాదు. సాధారణమైనటువంటి జనాంగానికి ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విషయాలు వారికి అర్థం కావు. కానీ ఎవరికి అర్థమవుతాయి? ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులకి, అపోస్తలులకు మాత్రమే అర్థమవుతాయి. 13వ అధ్యాయం మీరు చదువుకుంటే చాలా చోట్ల అండి పరలోక రాజ్యం గురించి వ్రాయబడి ఉంటుంది. మీకు గుర్తుందా? అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మాకు ప్రార్థన నేర్పయ్యా అంటే, పరలోక ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు నేర్పించారు వాళ్ళకి. అపోస్తలులకి చాలా విధానం ఉంది. అపోస్తలుల దగ్గర ప్రత్యేకమైనటువంటి బోధ ఉంది. అపోస్తలులకు ఒక విలువ ఉంది. అపోస్తలుల బోధని దాటి నేను ముందుకెళ్ళిపోతాను, అపోస్తలుల బోధన దాటి నా ఇష్టం వచ్చిన బోధన నేను చేస్తానంటానికి మనకు అధికారం లేదేమో ఒక్కసారి చెక్ చేసుకోవాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 17వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతున్నాను. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. అంటే ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? అపోస్తలుల గురించి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నానని తండ్రి అని దేవునితో చెప్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తూ. అయ్యా నేను వారి కోసము ప్రార్థన చేస్తున్నా, లోకం కోసం నేను చేయట్లేదు అన్నారు యేసుక్రీస్తు ప్రభు. ఎవరి కోసం? అపోస్తలుల కోసం. 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. వాక్యంలోనే నిలబడ్డాం మనం, ఎక్కడికి అటు ఇటు కదలట్లా. నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. అపోస్తలులకి చూడండి 17వ వచనం ఇందాక మనం చదువుకున్నాం కదా, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఎవరిని? అపోస్తలుల్నే. తర్వాత 20-21 వచనాలు చదువుకుంటే, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. 21వ వచనం శ్రద్ధగా జాగ్రత్తగా చదవండి. ఎవరైతే అపోస్తలుల వాక్యము వింటారో, ఎవరైతే అపోస్తలుల వాక్యం వింటారో, అపోస్తలుల బోధలో ఉంటారో, అపోస్తలుల పద్ధతుల్లో ఉంటారో, వారు కూడా దేవునితో పాటు ఉంటారు. వాళ్ళు కూడా క్రీస్తు ప్రభుతో పాటు ఉంటారనేది ఆ యొక్క వచనం యొక్క అర్థం. ఎవరిష్టమైన బోధ వాళ్ళు చేసుకోండి, మీ అందరినీ నేను కలుపుకుని వెళతానని దేవుడు ఎక్కడ చెప్పలా. తండ్రి నీవు నాయందును నేను నీయందును ఉన్నలాగున ఎవరైతే వారి వాక్యం వింటున్నారో వారు కూడా మనతో పాటు ఉంటారు. అందుకే అపోస్తలుల బోధలో ఉండండి, అపోస్తలుల బోధలో ఉండాలండి. ఏదైతే ప్రారంభంలో మొదటి శతాబ్దంలో ఏదైతే వాక్యం ఉన్నదో ఆ వాక్యాన్ని మనం అనుసరించాలండి అని మేము మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతేగాని మాకు ఈ టీవీ ప్రోగ్రాంకి మీరు డబ్బులు పంపించండి అని, లేకపోతే మా పర్సనల్ వాటికి డబ్బులు పంపించండి అని, లేకపోతే మా చర్చికే మీరు రండి అని మేము ఎవరిని కోరుకోవట్లా. అపోస్తలుల బోధలో మీరున్నారా లేదా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా
మీరు అపోస్తుల బోధలో ఉన్నారో లేదో మీకు మీరే చెక్ చేసుకునేటటువంటి ఒక వచనాన్ని నేను చెప్తానండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదివారమున, ఈ మాట గుర్తుపెట్టుకోండి, దయచేసి ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే అండి, ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని అన్నారు కదా, ఏ ఆదివారం అండి? సరే, ఓకే, గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి, ఆదివారమున సెలవు దినం అంటారు. ఏ ఆదివారం సెలవు దినము? మొదటి ఆదివారమా, రెండో ఆదివారమా, మూడో ఆదివారమా, నాలుగో ఆదివారం? ఏ వారం సెలవు దినము? ఆదివారము సెలవు దినం అంటే ప్రతి ఆదివారం సెలవు దినం అని అర్థం. ఇక్కడ అపోస్తుల యొక్క రొట్టె విరిచే కార్యక్రమాన్ని మనం గమనించినట్టుగైతే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని అంటే ప్రతి ఆదివారం వాళ్ళు ఎక్కడో ఒక చోట రొట్టె విరుస్తూనే ఉన్నారు. అంతకు ముందు అనుదినము రొట్టె విరిచేవాళ్ళు. తర్వాత దాన్ని క్రమబద్ధీకరించి ఆదివారంలో రొట్టె విరచడం అనేది వాళ్ళు ఒక ఆనవాయితీగా తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు ఆదివారంలో రొట్టె విరుస్తున్నారా? మొదటి ఆదివారంలో రొట్టె విరుస్తున్నారా? రెండో ఆదివారం నాడు రొట్టె విరుస్తున్నారా? మూడో ఆదివారం నాడు రొట్టె విరుస్తున్నారా? నాలుగో ఆదివారం రొట్టె విరుస్తున్నారా? నేనేమంటలా, అసలు మీరు ఏ సంగమంలో ఎవరి వాక్యం వింటున్నారో కూడా నాకు తెలియదు కదా. బైబిల్లో ఇది ఉంది, ఆదివారంలో రొట్టె విరచమని బైబిల్ చెప్తుంది, అంతే. చూడండి దానికి ఎంత ఇంపార్టెన్సో తెలుసా? అప్పుడు ఐతుకు అను ఒక యవ్వనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంటే ఆయన చనిపోయాడు, ఎత్తేశారు. చూడండి తర్వాత, అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలోనే ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి, ఇప్పుడు జనరల్గా మనమే ఉన్నామండి, ఎవరికన్నా యాక్సిడెంట్ అయింది, ఎవరికన్నా దెబ్బలు తగిలినాయి, లేకపోతే ఐతుకు లాగానే పడిపోయి చనిపోయి తిరిగి లేచాడు, ఇమీడియట్గా ఏం చేస్తాం? హాస్పిటల్కి తీసుకెళ్తాం. హాస్పిటల్కి తీసుకెళ్తాం. కానీ ఇక్కడ ఐతుకు సిచ్యువేషన్ ఏంటి తెలుసా? మళ్ళీ వెంటనే అతన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళి ప్రభురాత్రి భోజనం ఇప్పించారు. చూడండి, అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరను. అపోస్తలులు బోధ, యేసుక్రీస్తు ప్రభువుని కూడా అపోస్తలుగానే పిలిచారు. అపోస్తలుల బోధ ఉంది. అపోస్తలులు ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనంలో పార్టిసిపేట్ చేశారు. ఈరోజు మీరు ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనంలో పార్టిసిపేట్ చేస్తున్నారా? లేకపోతే లోకానుసారమైనటువంటి బోధలో ఉన్నారా? మీ కన్వీనియన్స్లో మీరు ఉన్నారా చూసుకోండి. అంటే మీ కన్వీనియన్స్ అంటే మరి ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం ఇవ్వాలంటే చాలా కష్టమైన పని కదా. మరి పని మనం దాని బదులు నెలకు ఒకసారి పెట్టుకుంటే సరిపోద్ది కదా, లేకపోతే 6 నెలలకు ఒకసారి పెట్టుకుంటే సరిపోద్ది కదా. అపోస్తులకు ఒక బోధ, మనకు ఒక బోధ, దేవుడు ఎవడో. బోధ అందరికి ఒకటే, బోధ ఒక్కటే, దేవుడు ఒక్కడే. మనకు ఒక బోధ, అపోస్తులకు ఒక బోధ ఉండదు. అపోస్తులు ఏం చెప్పారు అదే చేయాలి మనం. మనకు నచ్చినా నచ్చపోయినా అంతే. అది రూల్, అది అంతే. వాక్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అది. అలా కాదులే మేము కన్వీనియన్స్గా దాన్ని మార్చుకుంటాం అంటానికి లేదు కదా. ఎలా మార్చుకుంటాం కన్వీనియన్స్గా? వీ డోంట్ హ్యావ్ దట్ రైట్. మనకు అది లేదు. వాక్యం ఏం చెప్తే అదే చేయాలి. ఒక చిన్న మాట చెప్పనా? ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణము. సింపుల్. ఆదిలో ఆదాము హవ్వకి ఏం జ్ఞానం ఉంది? ఆదాము హవ్వలు తెలిసి తెలియలే చేసిన తప్పే. అంటే అంతకుముందు జనరేషన్స్ లేవు. దేవుడు ఒక మాట చెప్పాడు, అది వాళ్ళు చేయలేదు, కానీ దేవుడు వాళ్ళని పనిష్ చేశాడు. ఈరోజు ఆదాము హవ్వల లాంటి మనుషులం కాదు మనం మోసం చేయటం వచ్చు, సమస్త జ్ఞానము మనకుంది. కానీ అపోస్తుల బోధలో ఉన్నామా లేమా, ఆజ్ఞాతిక్రమం చేస్తున్నామా చేయట్లేదా అని తెలుసుకునే జ్ఞానం కూడా మనకుంది. తెలుసుకోండి దయచేసి. వాక్యాన్ని పరిశీలించండి. నేను ఎవరేమంటలా, వాక్యాన్ని పరిశీలించి ఎవరిని విమర్శించడానికి లేదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎవరిని నేను విమర్శించట్లే, కానీ వాక్యం చెప్తుంది.
మరి మీరు ఇలాగ ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. నా కొరకు ప్రార్థించండి, మా కుటుంబం కొరకు, నా సేవ కొరకు మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనమని, అలాగే క్రీస్తు ప్రభు యొక్క ఐశ్వర్యంలో, కృపలో, రక్షణలో మరింతగా మీరు బలవంతులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుని చిత్తమైతే మరొకమారు మనందరం ఇలాగే కలుసుకొని దేవుని ఎడల ఆనందించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుని ఒక కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, బలహీనుణ్ణి, జ్ఞానం లేని వాడని ప్రభువా, నన్ను బలపరిచి తండ్రి నాయన ఈ వాక్యాన్ని చెప్పడానికి నన్ను మీ సాధనంగా, పాత్రగా వినియోగించుకునే విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. తండ్రి నాయన అపోస్తలుల బోధ గురించి మేము మాట్లాడుకున్నాం. ఇంకా ఎవరైనా ప్రభు బల కార్యక్రమంలో తండ్రి మరి ఆజ్ఞను అతిక్రమిస్తున్నారేమో ఒక్కసారి వారి హృదయాలని మీరు కదిలించమని విజ్ఞాపన చేసుకుంటున్నాం నాయన. అపోస్తలుల బోధకు భిన్నమైన బోధలో వారు ఉన్నారేమో ఒకసారి వాళ్ళ యొక్క ఏ బోధలో ఉన్నారో తండ్రి మరి వారిని వారు చెక్ చేసుకుని సరైనటువంటి మార్గంలోనికి వారు రావాలని నేను కోరుకుంటున్నాను తండ్రి. వారందరికీ ఆ మనసును దయచమని విజ్ఞాపన చేసుకుంటూ, నన్ను బలపరచమని, నా కుటుంబాన్ని బలపరచమని విజ్ఞాపన చేసుకుంటాం. ఎవరైతే ఒక వాక్యాన్ని విన్నారో ఇంతసేపు వారిని, వారి కుటుంబ సభ్యుల్ని మరింతగా ఆశీర్వదించమని విజ్ఞాపన చేసుకుంటూ, ఈ కొద్ది విన్నపాలు మా ప్రభువును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామంలో నేను మిమ్మల్ని మిక్కిలి వినయంతో భయభక్తులతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.